నిజంగా ఈరోజు కూడా నువ్వు నీ క్రియల వలన, నీ మంచితనం వలన నువ్వు పరలోకం వెళ్తున్నావు అనేటువంటి ఆలోచన గనక నీకుంటే గనక దయచేసి నువ్వు ఒకసారి సిలువ వైపు చూడమని నేను పిలుస్తున్నాను. సిలువను చూడు. సిలువలో దేవుడు కుమారుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూడు. మరి నరుడుగా మరి మానవ రూపం దాల్చి వచ్చి ఆయన సిలువలో మరణించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఆయన తన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చిందంటే నీ పాపం ఆయన మీదకు తీసుకున్నాడు కాబట్టి, ఆయన పాపమైపోయాడు కాబట్టి, పాపము డెత్ని డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆయన మరణించడం జరిగింది. నీ పాపం ఆయన మీద తీసుకోవడం వల్ల ఆయన మరణాన్ని చూశాడు. ఆయన ఏ పాపము లేనటువంటి వాడు, మన కోసం ఆయన పాపమైనటువంటి వాడు. అందుకే ఆయన మరణాన్ని చూశాడు. కానీ మరణము ఆయన ఆపలేదు. పునరుద్ధానుడే లేచాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడే ఉన్నాడు. సో మన నిత్య జీవానికి కావాల్సిందంతా కూడా లార్డ్ జీసస్ క్రైస్టే మన కోసము సంపాదించాడు.